ప్రభునామంన అందరికీ శుభములు, వందనమన్నతలు. ఈరోజు మన వాక్య ధ్యానం వచ్చేసరికి మనము మన జీవితంలో దేన్నైనా ఎవరో ఒకరము ఎక్కువగా ప్రేమించే వారముగా ఉంటాము. అనంటే కొందరు బిడ్డల్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. ఫర్ సపోజ్ కొందరికి కూతురు అంటే ఎక్కువ ప్రేమ, కొందరికి కొడుకు అంటే ఎక్కువ ప్రేమ, కొందరికి తన భర్త అంటే ఎక్కువ ప్రేమ, కొందరికి తల్లిదండ్రులు అంటే ఎక్కువ ప్రేమ. అట్లా ఎవరమైనా కొందరిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాము. మరి మామూలుగా అయితే కొందరు ప్రేమిస్తూ ఉంటారు, కానీ కొందరు మరీ ఎక్కువగా ప్రేమిస్తారనమాట. అంటే నా బిడ్డ అంటే నాకు ప్రాణము, నా కుమారుడు అంటే నాకు ప్రాణము, నా భర్త అంటే నాకు ప్రాణము అన్నట్టుగా వారు జీవితంలో ప్రవర్తిస్తూ ఉంటారు. వారే నాకు సర్వం, వారే నాకు సమస్తం అన్నట్లు. బహుశా నాకు తెలిసినంత వరకు మీ లైఫ్ టైంలో మీరు ఎవరో ఒకరిని, పొరుగువారినో, ఇంకా ఫ్రెండ్స్నో, స్నేహితులనో, అలాంటి బిహేవియర్ గల వారిని మీరు ఎవరో ఒకరిని ఖచ్చితంగా చూసే ఉంటారు. అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందనంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 35వ వచనము. ఒక మనుష్యునికిని, వాని తండ్రికిని, కుమార్తెకును, ఆమె తల్లికిని, కోడలికిని, ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని. ఒక మనుష్యుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అని అంటున్నారండి. అంటే ప్రభు ఇప్పుడు ఏమని సెలవిస్తున్నారు మీకు అర్థమవుతుందా? నాకంటే మీరు ఎవరినైనా ఎక్కువగా ప్రేమించినట్లయితే నాకు మీరు పాత్రులు కారు అని అంటున్నారు. అలాగే ఇంకా మనం ఇందులో డెప్త్గా వెళ్తే, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు అని అంటే, తన సిలువను ఎత్తుకొని అంటే మనకి చాలామందికి తెలుసు, మనము దేవునిలోకి వచ్చిన తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత ప్రభువు ఎవరికి మోయదగిన సిలువ వారి మీద పెడుతూ ఉంటారు. ఆయన విశ్వాసులకు మాత్రమే, అందరికి కాదండి. అయితే మనము ఆ సిలువను ఎత్తుకొని అనంటే ఆ శ్రమలను మనము భరిస్తూ మనము ఓర్చుకొనని వారమైతే మనము ఆయనకు పాత్రులము కాము అని ఒకటి సెలవిస్తుంది. ఇంకొకటి ఏమంటే 39వ వచనంలో, తన ప్రాణము దక్కించుకొనువాడు దాన్ని పోగొట్టుకొనును, కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొనును. ఇది ఏమని అర్థం మనం చూసుకోవచ్చనంటే, ఉదాహరణకి మీకు బిడ్డలంటే ప్రాణము, భర్త అంటే ప్రాణము. అది మనం ఏం చేయాలంటే దేవునికి సమర్పించాలి, దేవునికి అప్పగించుకోవాలి. వారిని మనము దేవునికి అప్పగించి వారిని మనము దేవునిలో పెంచడం ద్వారా మనము వారిని రక్షించుకున్న వారమై ఉంటాము, కాపాడుకున్న వారమై ఉంటాము. అంతేగాని మనం ప్రాణాతి ప్రాణంగా వారిని ప్రేమించి దేవుని కంటే ఎక్కువగా మనం నెత్తిన పెట్టుకున్న వారమైతే, ఒకటి వారి ప్రవర్తన ద్వారా మనము గాయపరచబడే వారమై ఉండొచ్చు, రెండవది వారు దూరం అయ్యి మనము గాయపరచబడే వారమై ఉండొచ్చు. కానీ ఎలాగైనా గాయములు మాత్రం తప్పవు ఎక్కువగా ప్రేమించడం వలన. మొదటి స్థానం మన జీవితంలో మన ప్రభువుకు మనం ఇచ్చే వారముగా ఉండాలి. అది ఎవరైనా, వివాహమైన వారైనా, వివాహము కాని వారైనా, ఎవరమైనప్పటికీ మొదట మనము మన జీవితంలో ప్రథమ స్థానము మన ప్రభువుకి ఇచ్చేవారమై ఉండాలి. అప్పుడు నీకు ఒకవేళ ఈ భర్త అంటే ఇష్టమై ఉండొచ్చు, భార్య అంటే ఇష్టమై ఉండొచ్చు, లేదు నీ కుమారుడైనా కుమార్తె అయినా ఇష్టమై ఉండొచ్చు. అయితే నీవు ప్రేమించిన వారిని ప్రభువుకు అప్పగించడం మనం నేర్చుకోవాలి. అప్పుడు అది నేర్చుకోవడం ద్వారా మనం చేసే మేలు ఏంటంటే, వారిని మనము ఆశీర్వాదానికి పాత్రులంగా మనం చేసేవారంగా ఉంటామని అనమాట. అని అంటే ఉదాహరణకి చూస్తే దేవుని వాక్యంలో చూసినట్లయితే, మనము ఆయనకు అప్పగించుకోవడం వల్ల
మన జీవితంలో కానీ మన బిడ్డల జీవితంలో కానీ ఫలించి అభివృద్ధి పొందేవే కానీ నష్టపోయేవిగా ఉండవన్నమాట. అలాగున మనము ఆయనకు అప్పగించడం ద్వారా మనము సంపాదించుకునే అంటే ఆత్మీయంగా మనము వరములను, దేవుని దీవెనలను, తరతరములకు కావలసిన ఆశీర్వాదములు మనం సంపాదించుకునే వారముగా ఉంటామే కానీ మనం నష్టపోయే వారముగా ఉండము. అయితే నీవు ఎవరినైనా నీ కుటుంబంలోని వారిని, నీ బిడ్డల్ని నీవు ఎక్కువగా ప్రేమించినట్లయితే వారిని మంచి ఉద్యోగంలోనికి నడిపించాలి, మంచి ఆస్తికర్తలుగా చేయాలి, వారికి డబ్బు సంపాదించి రూపాయి కూడబెట్టి వారికి పంచిపెట్టాలని అనుకోవడం కరెక్ట్ కానివ్వండి. దేవునికి వారిని అప్పగించు, దేవుని సేవలో వారిని పెంచు. నీ జీవితాన్ని, నీ బిడ్డల జీవితాన్ని, నీ భర్త జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవడం ద్వారా మనం ఎంతో ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకునే వారముగా ఉంటాము. వాక్యం మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. మనము దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు. కొందరికి డబ్బు అంటే ప్రేమ ఎక్కువ, బంగారం అని అంటే ప్రేమ ఎక్కువ, ఆస్తిపాస్తులని అంటే ప్రేమ ఎక్కువ. కానీ నువ్వు ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటావో అది నీకు దగ్గరగా ఉన్నట్టే కనిపిస్తుండొచ్చు, కానీ కొన్నిసార్లు అదే మన మెడకు, మన జీవితాలకు ఉరి అయ్యే పరిస్థితి ఉంటుందండి. అది మాత్రము ఖచ్చితంగా మీరు ఒకనొక సమయంలో మీరు జ్ఞానము కలిగి ఆలోచించి తెలుసుకున్నట్లయితే, వివేకము కలిగి, అది మీ జ్ఞానానికి అర్థమయ్యేదిగా ఉంటుంది. కానీ మనం దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమించడం కూడా దేవుడు ఒప్పుకొనదగినది కాదు. కనుక మనము ఏ విషయంలోనైనా, తిండి విషయంలోనైనా, ఎదుటి వారిని ప్రేమించడం విషయంలోనైనా, ప్రతి ఒక్క విషయంలోనూ మనము మితము కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఆ మితము కలిగి ఉండడం నేర్చుకోవడం ద్వారా మనం అన్ని విషయంలో జాగ్రత్తగా మన నడవడిక, ఇరుకు మార్గాన మనము ప్రవేశించే వారము కనుక మన నడవడికను మనం జాగ్రత్తగా కనిపెట్టి చూచుకునే వారముగా ఉండాలి. అటువంటి ధన్యత, భాగ్యము ఆయనకు పాత్రులము కాకుండా ఉండే స్థితి నుంచి మనం విడిపించబడి ఆయనకు పాత్రులమయ్యే స్థితిలో ఆయన బిడ్డలైన మనల్ని అందరినీ ప్రభు నడిపించుకొనుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.